ప్రస్తుతం బుల్లితెరపై అందాల విందు ఆరబోస్తున్న హాట్ యాంకర్ ఎవరు అని అడిగితే వేరే ఆలోచన లేకుండా టక్కున చెప్పే సమాధానం రష్మి అని. జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తన యాంకరింగ్తో పాటు తన చిట్టిపొట్టి డ్రెస్సులతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా జబర్దస్త్ టీం లీడర్ అయిన సుడిగాలి సుధీర్కి తనకి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు వార్తలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అయితే అందాల యాంకర్ ఓవైపు జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలలో హీరోయిన్గా నటించడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. రష్మి హీరోయిన్గా తెరకెక్కించిన గుంటూరు టాకీస్ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆ చిత్రంలో ఈ అమ్మడు తన అందాలను ఆరబోసిందనే చెప్పుకోవాలి. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రష్మి క్యారెక్టర్కు టోటల్ కుర్రకారు ఫిదా అయిపోయారు. అత్తెక్కించే కళ్ళతో మైమరిపించే అందచందాలతో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసినా కూడా కమర్షియల్గా మాత్రం గుంటూరు టాకీస్ చిత్రం సక్సెస్ కాలేదు. రష్మికి వేరే సినిమాలలో అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు దర్శక నిర్మాతలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నేను ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ, నా పాత్రకు నేనేమీ హద్దులు పెట్టను, చివరికి బికినీలో కనిపించడానికి కూడా రెడీ అని రష్మి అనౌన్స్ చేయడంతో రష్మి బంపర్ ఆఫర్ ఎవరు ఉపయోగించుకుంటారు? ఒకవేళ రష్మిని హీరోయిన్గా తీసుకుంటే తమ సినిమాలో రష్మిని ఎంత హాట్గా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది అని చెప్పుకోవాలి. హీరోయిన్ ఛాన్స్ కోసం రష్మి మరీ ఇలా దిగజారిపోయి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై ఆమె చేసే యాంకరింగ్కి ఫిదా అయిపోయి అభిమానులు రష్మిని ఓ రేంజ్ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువగానే ఆరాధిస్తున్నారు. కానీ ఇంతటి అభిమానాన్ని వదులుకొని ఈ అమ్మడు చూపు హీరోయిన్ వేషాలపై పడటం, ఆ అవకాశాల కోసం నేను ఎలా కనిపించడానికైనా సిద్ధం అని రష్మి స్టేట్మెంట్స్ చూసి ఆమె అభిమానులు కూసింత కలవరపడుతున్నారన్న మాట వాస్తవం. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.